వారణాసి మూవీ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అప్డేట్ అనగానే టీజర్ ట్రైలర్ అని ఎక్స్పెక్ట్ చేయకండి. రాజమౌళి గారు ట్వీట్ ద్వారా లీక్స్ అయితే ఇచ్చారు. మోడీ గారు ఒక స్మాల్ గ్లిమ్స్ అండ్ టీజర్ లాంటివి ప్లాన్ చేశారు అని చెప్పారు. ఆ ట్వీట్ లో మెక్సికోకి మన రాజమౌళి గారి అబ్బాయి సినిమా టీం అయితే వెళ్లారు. అక్కడ వారణాసి సినిమాని ప్రమోట్ చేశారు. అక్కడ ఒక ఈవెంట్ జరిగింది. ఫస్ట్ టైం తెలుగు సినిమా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఒక మెక్సికో ఈవెంట్ లో ఇంతవరకు బాలీవుడ్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ లేదు. మన తెలుగు వాళ్ళకి నిజంగా ఒక గర్వకారణం ఇలాంటి ఒక ఈవెంట్ లో అవకాశం రావడం. మన బాలీవుడ్ వాళ్ళ బలుపుకి నిజంగా గట్టిగా చెప్పు దెబ్బ కొట్టారు మెక్సికో ఈవెంట్ కండక్ట్ చేసిన వాళ్ళు. సినిమాలు తీయడం కాదు, తెలుగు వారి గౌరవాన్ని పెంచారు రాజమౌళి గారు. అలా నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చేలా చేశారు. సేమ్ అదే వేలో మెక్సికోలో వాళ్ళ సినిమాని మాత్రమే ప్రమోట్ చేశారు. అక్కడ ప్రమోషన్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సినిమా. అక్కడ ఒక ఈవెంట్ జరిగింది అంటే ఆ సినిమాని గ్లోబల్ వైడ్ గా ఇది అయితే వస్తుంది, ఒక అప్రిషియేషన్స్ వస్తుంది, ఒక పబ్లిసిటీ అయితే వస్తుంది. దానికి కూడా వాళ్ళు ఖర్చు పెట్టారు. కానీ మన తెలుగు సినిమాలు చాలా మంది ఖర్చు చేసిన బాలీవుడ్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు. కానీ అలాంటిది ఉదాహరణకి రామాయణం ఉంది కదా, 4,000 కోట్లతో తీస్తున్నారు. దానికి కూడా ఆపర్చునిటీ అయితే రాలేదు, వాళ్ళైతే పిలవలేదు కూడా. కానీ మన వాళ్ళని పిలిచారు. ఎందుకు పిలిచారంటే ఆస్కార్ కొట్టిన తర్వాత మూవీ టీమ్ పేరు మీద నెక్స్ట్ సినిమా వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో పిలవడం జరిగింది. అందుకే వారణాసి ఫ్రమ్ RRR మూవీ అని చెప్పి ప్రతి పోస్టర్ లో వాళ్ళు వేసుకోవడం అయితే మనం చూడొచ్చు. సో RRR మూవీకి అంత ఆదరణ వచ్చింది అనేటువంటి గుర్తు పెట్టుకోవాలి. మనకి ఏం చెప్పారంటే April 7 రిలీజ్ చేస్తామని చెప్పారు అఫిషియల్ గా. ఇదైతే మనం ఏప్రిల్ ఫుల్ అనుకున్నాం, కాకపోతే దానికి ఫుల్ స్టాప్ పెడతామనేటువంటి మాటలు గట్టిగా వినపడుతున్నాయి. అంటే ఇవాళ చూసుకున్నట్లయితే April 27 అటు ఇటుగా 1 year ఉంది. సో మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తామనేటువంటి మాట అయితే ఇచ్చారు. అక్కడ వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. ఫస్ట్ మరి ఏమైనా గ్లిమ్స్ రిలీజ్ అవుతాయి, ఏమైనా టీజర్ రిలీజ్ చేస్తారా? యాక్చువల్లీ మనకి మూవీ అప్డేట్స్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అంటే సంక్రాంతి నుండి స్టార్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. 2027 సంక్రాంతి నుండి సినిమాకు సంబంధించినటువంటి టీజర్ ని, గ్లిమ్స్ ని, ట్రైలర్ ని అప్పుడు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అప్పటిదాకా ఏ విధమైన అప్డేట్ ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పి మనకైతే ఇంకా చెప్తున్నారు. వీళ్ళు మెక్సికోలో ఈవెంట్ పెట్టినా గానీ అక్కడ చిన్న వీడియో క్లిప్ కూడా చూపించలేదు. అక్కడ స్పెషల్ గా ఏ టీజర్ చూపించలేదంట. ఆ 8 minutes వీడియో అయితే వాళ్ళందరికీ చూపించారు. వాళ్ళతో అప్రిషియేషన్ అయితే తెప్పించుకున్నారు. వాళ్ళ దగ్గర మా సినిమాలో కూడా దమ్ము ఉందిరా బాబు, మమ్మల్ని చూడండి అని మెయిన్ పాయింట్ ని వాళ్ళకైతే కన్వే చేశారు. మరి అలాంటిది ఈ మూవీ అయితే చిన్న ఈవెంట్ కి సంబంధించినటువంటి ఈవెంట్, అదే పెద్ద ఈవెంట్ కాదు. అక్కడ వాళ్ళు వాళ్ళ సినిమా దమ్మేందో చూపించడానికి 8 నిమిషాలు వీడియో రిలీజ్ చేసినప్పుడు వారణాసి అనేటువంటి సినిమా మెక్సికో సైతం వరల్డ్ వైడ్ గా, గ్లోబల్ వైడ్ గా రికగ్నిషన్ కోసం, పబ్లిసిటీ కోసం పెంచలేదంట. మన దగ్గర ఏ అనౌన్స్మెంట్ వీడియో అయితే ఉందో, యూట్యూబ్ లో ఏ విధమైన అనౌన్స్మెంట్ వీడియో అయితే రిలీజ్ చేశారో దాన్ని అక్కడ చూపించారు తప్ప మిగతా ఏమి చూపించలేదు అని చెప్పి బయట వాళ్ళైతే చెప్పారు. అన్ఎక్స్పెక్టెడ్ గా వారణాసికి Part 2 కూడా ఉందని అప్డేట్ వచ్చింది. అది 2028, 2029 లో అయితే స్టార్ట్ చేస్తారంట. Part 1 కి ఏదైతే ఉందో ఆ షూటింగ్ 2026 కి కంప్లీట్ అవుతుంది. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్.